విజయనగరం కలెక్టరేట్ దగ్గర రైతులు ఆందోళన చేస్తారు. భోగాపురం మండలం ముంజేరులో ఐటీ పార్క్ వద్దు అంటూ నిరసన చెబుతున్నారు. తమ భూమి తమకే కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. వందలాదిగా నిరసనకు తరలివచ్చారు రైతులు, మహిళలు. ఐటీ పార్క్ వద్దంటూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు రైతులు. తమ భూముల్లో ఐటీ పార్క్ వద్దు అంటూ రైతులు చాన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడంతా కలిసి కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు తమ అభ్యంతరాలు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కోటేశ్వరరావు, ఐటీ పార్క్ వస్తుంటే మంచిదేగా, ఎందుకు వద్దంటున్నారు? వాళ్ళ డిమాండ్ ఏంటి? కాంపెన్సేషన్ తక్కువైందా ఏంటి? ఏ రీజన్తో వద్దంటున్నారు వాళ్ళు? ప్రస్తుతానికి ఏదైతే ఈ ఐటీ పార్క్ ప్రపోజల్ ఉందో, ఈ ఐటీ పార్క్ భోగాపురం మండలంలో ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో ఉంటుంది. భోగాపురం సమీపంలో ఉంటుంది ముంజేరు, అదేవిధంగా జగ్గేపేట లాంటి మరికొన్ని గ్రామాల్లో ఐటీ పార్క్ పెట్టాలని ప్రపోజల్ పెట్టారు. ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావడంతో పెద్ద ఎత్తున భూముల ధరలు పెరిగాయి. దాదాపు 3 నుంచి 4 కోట్లు వరకు భూమి ధరలు పెరిగాయి. ఈ క్రమంలో ఐటీ పార్క్ ప్రపోజల్ పెట్టి భూములు తీసుకోవడం పైన రైతులు వ్యతిరేకిస్తున్నారు. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము, మా భూములు తీసుకోవడానికి మేము ఒప్పుకోము, మా భూములు మాకే కావాలనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడాను ఆర్డీఓ కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కలిసి వారి వినతి పత్రాలు సమర్పిస్తూ వచ్చారు. ఈ రోజు ఆ గ్రామాల నుండి పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు గ్రీవెన్స్ లోకి వచ్చి గ్రీవెన్స్ ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఐటీ పార్క్ వ్యతిరేకిస్తున్నాము, ఐటీ పార్క్ వీలేదని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే అధికారికంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అయితే ఇప్పటికైతే రైతులకి ఎలాంటి నోటీసులు రానప్పటికీ కూడాను ఏదైతే ప్రపోజల్ పెట్టారో, గ్రామాలు సర్వే నెంబర్తో సహా ప్రపోజల్ పెట్టారో దానికి సంబంధించి అయితే రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. అందుకు సంబంధించిన ఆందోళన జరిగారు. ఇది పరిస్థితి. ఆల్రైట్ కోటేశ్వరరావు.